ఒక 10 సంవత్సరాల క్రితం ఎలా ఉంది జీవితం, ఇప్పుడు ఎలా ఉంది? 10 సంవత్సరాల క్రితం ఇక్కడ నుంచి మనం ఒక ఊరికి వెళ్ళాలంటే నాకు బాగా గుర్తుంది. నేను 3 ఏళ్ల క్రితం ఈ పొదిలి నుంచి హైవేకి చేరడానికి నాకు 3 గంటలు పట్టింది, 80 కిలోమీటర్లు. అక్కడి నుంచి 120 కిలోమీటర్లు విజయవాడ చేరడానికి నాకు కేవలం 1.5 గంటన్నర పట్టింది. అంటే అంత తేడా ఉండేది. 80 కిలోమీటర్ల దూరం కోసం 3 గంటలు పట్టింది, 120 కిలోమీటర్ల కోసం కేవలం 1.5 గంట మాత్రమే పట్టింది. మౌలిక సదుపాయాల కల్పన మీద మీరు ఆలోచిస్తే గతంలో 30 ఏళ్ల క్రితం, మీరు 20 ఏళ్ల క్రితం చూస్తే హైవేల ప్రస్తావన లేదు, 4 లేన్ హైవేల ప్రస్తావన లేదు. మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు తీసుకొచ్చిన గోల్డెన్ క్వాంటరైజర్ కారణంగా 5,000 కిలోమీటర్ల హైవేల నిర్మాణం జరిగితే ఇవాళ 65 కిలోమీటర్ల హైవేల నిర్మాణం జరిగింది. 55,000 కిలోమీటర్ల హైవేల నిర్మాణం జరుగుతూ ఉంది. ఇవాళ దేశంలో 27 ఎక్స్ప్రెస్ హైవేల నిర్మాణం జరుగుతుంటే దాంట్లో 2 ఎక్స్ప్రెస్ హైవేలు మన రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఒకటి అమరావతి నుంచి బెంగళూరుకి 22,000 కోట్లతో ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం జరుగుతుంది. రెండోది మచిలీపట్నం నుంచి హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీ దాకా హైవేల నిర్మాణం జరుగుతుంది. ఇంకా మీరు మౌలిక సదుపాయాల, ఎందుకంటే మౌలిక సదుపాయాల కల్పన ద్వారా సంపద సృష్టించబడుతుంది. ఇవాళ మనం ఏదైనా దీని మీద 1 కిలోమీటర్ నేషనల్ హైవే మీద ఖర్చు పెట్టాల్సిన డబ్బు ₹1 అయితే ఆ కిలోమీటర్ పూర్తయిన తర్వాత దాని మీద ₹2.5 సంపత్తి పెరుగుతుంది.